Cholpanata School Lake, world's second largest lake anamata idi. Chaala interesting untadi. And look at this entrance lone we have a very huge boats here. Okay, entrance lone manaki itla boats untayi and ikkada coffee shop undi. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎంట్రన్స్ లోనే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ హ్యావ్ కాఫీ షాప్స్ బికాస్ జస్ట్ టు పుట్ యువర్ బాడీ వార్మ్ ఇట్లా పెడతారనమాట. అండ్ దిస్ ఇస్ ద లేక్. ట్రస్ట్ మీ డ్యూడ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అమేజింగ్ ప్లేసెస్. రష్యన్స్కి ఎట్లా అంటే ఇది గోవా లాగా అనమాట. ఈ లేక్కి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. ఎందుకు అని అంటే ఈ లేక్ ఎప్పుడు గడ్డగట్టదనమాట, ఫ్రీజ్ అవ్వదు. సో ఫ్రీజింగ్ అనేది ఉండదు కాబట్టి ఈ లేక్కి చాలామంది వచ్చి చిల్ అవుతుంటారు. ఇట్స్ వెరీ సాల్టీ. సో ఈ లేక్ చాలా సాల్ట్ ఉంటుంది. ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ లేక్ అంటే అర్థం చేసుకోండి. అండ్ లుక్ ఎట్ ద మౌంటైన్స్ దేర్. 6236 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందంట అండి, అద్భుతం. సో పీపుల్ లైక్ యూనో చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కంట్రీస్ అన్నీ ఇక్కడికే వస్తాయి అన్నమాట. సో వీళ్ళకి ఎప్పుడైనా ట్రావెల్ చేయాలని అనిపిస్తే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ దే కమ్. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది మనము వెళ్తున్న కొద్దీ వాటర్ కలర్ గిట్ట చేంజ్ అవుతుంటున్నాయంట. సో ఇక్కడ ఒక కలర్ ఉంటే మిడ్కి వెళ్తున్నప్పుడు ఇంకో కలరు, ఇంకా ఇంకా వెళ్తూ ఉంటున్న కొద్దీ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీని అందాలు ఇలా కాదు, చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ ఇస్కాన్ లేక్ స్పెషాలిటీ ఏంటంటే కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ ఉంటాయన్నమాట. చాలా డెప్త్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటర్ బోట్స్, ఇంకా పారాగ్లైడింగ్, వాటర్ సంబంధించిన స్పోర్ట్స్ ఇవన్నీ ఇక్కడ పెడతారు. అండ్ మినిమం 8 మెంబర్స్ లేదంటే 10 మెంబర్స్ ఉంటేనే ఇలాంటి పెద్ద బోట్స్ తీస్తారు. అండ్ దే చార్జ్ సమ్వేర్ అరౌండ్ లైక్ 8,000 ఫర్ దిస్ థింగ్. అండ్ మీకు నచ్చిన మ్యూజిక్ పైన పెట్టుకోవచ్చు. అండ్ యూనో స్పెషల్గా సమ్మర్లోనే ఇక్కడికి టూరిస్టులు బాగా వస్తారని చెప్తారు. సో టూరిస్టులందరికీ ఇది ఒక హబ్ అనమాట. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఇక్కడికి వచ్చి చిల్ అవుతారు. బేసిక్గా ఇప్పుడు లైక్ యూనో ఇఫ్ వీఆర్ ఇన్ ఇండియాలో ఏం చేస్తారు, దగ్గర ఉన్న ప్లేస్లో చిల్ కావాలంటే గోవాకి వెళ్తాం కదా. సో ఇక్కడ కిర్గిస్థాన్లో ఏంటంటే చిల్ అవ్వాలంటే ఈ స్కూల్ లేక్కి కంపల్సరీ వస్తారనమాట. అండ్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి, కపుల్ ప్యాకేజెస్ గిట్ట ఉన్నాయి. అండ్ యూనో జస్ట్ సమ్మర్ రావడమే ఆలస్యం అనమాట. ఇక్కడ డోమ్స్ వేసేసుకొని, టెంట్స్ వేసేసుకొని పీపుల్ కమ్ హియర్ అండ్ దే ఎంజాయ్. హలో పీపుల్, సో ఫైనల్లీ నేను హిపోడ్రోమ్ దగ్గరకు వచ్చేసిన. లుక్ అట్ దిస్, వాళ్ళ ఫ్లాగ్ పెట్టేసి అక్కడ వీ కెన్ సీ అ హ్యూజ్ ప్లేస్ హియర్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ హిపోడ్రోమ్. బేసిక్గా ఇక్కడ ఏంటంటే లోకల్ ఒలింపిక్స్ నడుస్తాయని చెప్తారు. అండ్ దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ సైడ్. హార్స్ రైడింగ్కి గిట దిస్ ఇస్ లైక్ కేర్ ఆఫ్ అడ్రస్. వీ హ్యావ్ వన్ తెలుగు పర్సన్ విత్ అస్ రైట్ నౌ. హాయ్. సో మాకు ఈ ప్లేస్ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఇది హిపోడ్రోమ్ అండి. ది కిర్గిజ్ పీపుల్ హ్యావ్ విక్టరీ డే ఆన్ May 9th. సో వీళ్ళు నోమాడ్ గేమ్స్ అన్నీ ప్లే చేస్తారు ఇక్కడ ఆ రోజు. ఆల్మోస్ట్ లైక్ అవర్ ఒలింపిక్స్ అంటే వీళ్ళ ట్రెడిషన్స్తో ఉన్న ఆల్ స్పోర్ట్స్ దే విల్ ప్లే. లైక్ ఈగల్తో చేస్తారు అండ్ ఆరోస్ ఆన్ హార్సెస్ అండ్ గొకోరు అనేది ఒక గేమ్, వీళ్ళ ట్రెడిషన్ అది. వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆన్ విక్టరీ డే దే విల్ ప్లే. లైక్ ఇట్ ఈస్ రియల్లీ, అది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఓకే, ఎప్పుడు జరుగుతుందండి ఫెస్టివల్? May 9th. May 9th లో. Okay. And people come from different places to see that. ఆ గేమ్ అంటే 2 teams ఉంటాయి. హార్సెస్ మీద కూర్చుని దే విల్ పుట్ ఎ షీప్ అండ్ 2 teams అది ఆడుతూ ఉంటారు. లైక్ ఇంట్రెస్టింగ్ గా. సో టికెట్ పెట్టుకొని రావాలి ఇక్కడికి. అంటే లోపల టికెట్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఎ బాక్సింగ్ రింగ్ ఆల్సో ఇన్సైడ్. అండ్ బాక్సింగ్ ఇవి కూడా జరుగుతూ ఉంటాయి, టోర్నమెంట్స్ అవి కూడా జరుగుతాయి డిఫరెంట్ ప్లేసెస్. బేసిక్గా ఏంటంటే ఇతని పేరు కుమార్ అనమాట. సో కుమార్ అనే పేరు ఇక్కడ చాలా కామన్. సో మామూలుగా మన తెలుగు స్టేట్స్లలో కుమార్ పేరు కామన్, కానీ కిర్గిస్థాన్లో గిట్ట ఈ పేరు చాలా పాపులర్ అని చెప్తున్నారు. హాయ్ కుమార్, హౌ ఆర్ యూ? Fine, thank you. Welcome to Cholpanata.
it is stadium. కుమార్ అడిగి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో కుమార్, టెల్ మీ లైక్ వాట్ టైమ్ ఇస్ దిస్ ఓపెన్? It was open. It was open 20 and 16 years. Okay. It was like Kyrgyz and Kazakhstan, Uzbekistan. It is like a Turkish country, and it wasn't. It was building because of like nomad games. Nomad. Yes. Yeah. So ఇది which year it is built in? 20 and 16. 2016. 16 because and Okay. in here stadium was past nomad games from Kazakhstan, Uzbekistan, and from Central Asia. ఆల్ రైట్, ఓకే. వీళ్ళకు సమ్మర్ వచ్చినా కానీ స్టిల్ యూ ఫీల్ కోల్డ్ అనమాట. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ నో మ్యాటర్ వాట్ ఇక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ దే కవర్ దెమ్ సెల్ఫ్ రియలీ వెల్. అండ్ ఈ స్పోర్ట్స్ దాంట్లో ఇంట్రెస్ట్ చూపించినప్పుడు గిట దే టేక్ లాడ్ ఆఫ్ ట్రైనింగ్ అని చెప్తున్నారు. అండ్ టికెట్ రేట్స్ వ్యారీస్ అంట. ఒక్కొక్క స్పోర్ట్కి ఒక్కొక్క ప్రైజ్ పెడతారు. You have to come to this place somewhere on like March ending నుంచి సెప్టెంబర్ వరకు. మధ్యలో ఎప్పుడు అప్పుడు ఇక్కడ సెలబ్రేషన్స్ అట్ ద సేమ్ టైం. ఒక సైడ్ నది అందాలని, ఇంకో సైడ్ ఇక్కడ స్పోర్ట్స్ని చూడొచ్చు. దట్స్ ఆల్ ఫ్రమ్ హియర్. ఐఎమ్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.